హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటో పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మరో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలుకలు, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు 1, 3 చిన్న బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వేగనివ్వాలి. ఉల్లిపాయలు సగం వేగాక అందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, చిన్నది బంగాళదుంప 1, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటాను మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, తరువాత 5 యాలుకలు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ పులావ్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 గ్లాసులు నార్మల్ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కనుక ఆనియన్స్తో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. రైస్ ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మాత్రమే సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. ఈ పులావ్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మీద 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత టమాటో పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి.
ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత అరకిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఈ విధంగా 2 పక్కలా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉంచాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 2 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, చిన్న ఉసిరికాయ సైజ్ ఇంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నం, చపాతీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.